హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియాన్. నా స్టైల్లో క్యాబేజ్ మంచూరియా చేద్దాం అనుకున్నానండి. నేను 2 కప్స్ క్యాబేజ్ తురిమి తీసుకున్నాను. నెక్స్ట్ 1 మీడియం క్యారెట్ కూడా తురిమి అందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ కారం అండ్ కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి. ఇక్కడ కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. మాకెందుకో అందులో ఆ ఫ్లేవర్ అంత ఇదిగా నచ్చదు కాబట్టి నేను స్కిప్ చేశాను. మీకు కావాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు. అవన్నీ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని అదంతా ఆ డ్రై పౌడర్స్ అన్నీ వాటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ బయటకు వస్తాయండి. ఆ వాటర్ బయటకు వచ్చే వరకు కూడా మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏం పోయే అవసరం లేదండి. ఆ వాటర్ సరిపోతాయి మనకి. కొద్దిగా ప్రెస్ చేసినాక 2 స్పూన్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. అవన్నీ కలుపుతుంటేనే మనకి బైండింగ్ అయిపోయి మనకి అర్థమైపోతుంది, అదొక పేస్ట్ లాగా అయిపోతుంది. నెక్స్ట్ మొత్తం అంతా మిక్స్ చేసినాక మనం స్మాల్ బౌల్స్ చేసుకోవాలండి. బాల్స్ చేసుకుని ప్లేట్లో వేసుకోవాలి. మాకు ఇక్కడ వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ అండి. ఇన్ కేస్ మనం తిందామని ట్రై చేసినా మన టేస్ట్కి అస్సలు నచ్చవు, బాగోవు కూడా. ఒకసారి మేము ట్రై చేసాము, బాగోక ఇంకా ఇంట్లోనే ట్రై చేస్తున్నాను. ఆ బాల్స్ అన్నీ మనం కొద్దిగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక ఆ బాల్స్ అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఒక స్మాల్ టిప్ అండి, వేసిన వెంటనే తిప్పకూడదు. తిప్పితే అవన్నీ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆగినాక తిప్పుకోవాలన్నమాట. అవి ఫ్రై అయిపోయినాయండి. లోపల అవి తీసుకొని ఒక బౌల్లో ఒక ప్లేట్లో వేసుకోవడమే. అదిగోండి నేను ఆల్రెడీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అవన్నీ స్టవ్ ఆన్ చేసుకుని సాస్ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక నేను ఒక 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని సన్నగా చాప్ చేసుకున్నాను. సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అవ్వకపోతే కొద్దిగా పచ్చివాసనలాగా అనిపిస్తుంది. అవి రెడ్డిష్ బ్రౌన్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆ ఫ్రై అయినాక నేను ఒక పెద్ద ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్నానండి. ఆ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి నేను ఒక 2 చిల్లీస్ తీసుకున్నానండి. చిన్న చిన్న స్మాల్ పీసెస్ చేసుకున్నాను. ఆ స్మాల్ పీసెస్ కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేయాలండి. గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాక అవి కొద్దిగా ఫ్రై అయినాక టమాటా కచప్ వేసుకోవాలండి. నేను ఓన్లీ టమాటా కచప్ వేస్తాను. కావాలంటే మీరు సోయా సాస్ వెనిగర్ వేసుకోవచ్చు. అది కొద్దిగా బాయిల్ అయినాక ఇందాక మనం తీసుకున్న మంచూరియా కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. మా వాటర్ అంతా ఎవాపరేట్. ఇన్ కేస్ మీకు ఇక్కడ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా టమాటా కచప్ వేసుకుంటే గ్రేవీలా ఉంటుంది. తీసుకొని కొద్దిగా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ మంచూరియా రెడీ.